హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ. ఇవాళ మన రెసిపీ వచ్చి దొండకాయ కారం. రెండు పావు కిలో దొండకాయలు తీసుకున్నాను. 2 పావులు నూనె వేసాను. వేడి బండిద్దాం. పావు కిలో దొండకాయలు, ఆవాలు వేసాను, పచ్చిపప్పు వేసాను, మినప్పప్పు వేసాను, జీలకర్ర కొంచెం వేసాను, పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. వేగిపోయాయి. ఇగో పావు కిలో దొండకాయ ముక్కలు వేసాను. ఫ్రెండ్స్, మనం కారం కోసం బండి పెట్టుకున్నాం. కారం తయారు చేసుకుందాం. పచ్చెనపప్పు వేస్తున్నాను. పచ్చెనపప్పు వేసేసాను. పచ్చెనపప్పు వేయించుకుందాం. కొంచెం కలర్ మారిన తర్వాత ధనియాలు వేసుకుందాం. కొంచెం కలర్ మారాలి. ధనియాలు వేసుకుందాం. ధనియాలు వేసాను. ధనియాలు వేసాను. ధనియాలు, పచ్చెనపప్పు వేగుతున్నాయి. ఇవి కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసాను. అవి కూడా బాగా దోరగా వేయించుకుందాం. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. బాగా దోరగా వేయించేసుకుందాం. దోరగా వేయించేసుకొని స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలి. దొండకాయ ముక్కలు ఏ విధంగా వేగుతున్నాయి, వేగిచ్చేద్దాం. దొండకాయ ముక్కలు వేగిపోయాయి, వేగుతున్నాయి. ఈలోపు మనము కారం రెడీ చేసుకుందాం. కారంది కట్టేసేసాను. రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, దొండకాయ వేగిపోయింది చక్కగా. నేను ధనియాలు, పచ్చిపప్పు, మెంతి గింజలు అన్నీ మిక్సీ పట్టుకున్నాను. పెద్దుల్లిపాయ, చిన్నుల్లిపాయ మొత్తం మిక్సీ పట్టుకున్నాను. ఇదిగో వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చి ముక్కకు బట్టనిస్తే బాగా వస్తుంది. వేగించుకుందాము. సిమ్లో పెట్టుకోవాలి. కారం వేగేటప్పుడు కారం అంతా ముక్కకు పట్టేయాలి.
బాగా ముక్కకు పడుతుంది. ఇప్పుడే చూడండి చక్కగా అయిపోతుంది. ఇలా కొంచెం సేపు తిప్పుకుంటే కానీ ముక్కకి అవ్వదు, మంచి స్మెల్ వచ్చేస్తుంది. కారం అంతా కరగాలి. హాయ్ ఫ్రెండ్స్, కలుగుతుంది, చక్కగా ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఉప్పు చూసుకుందాం. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.